పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు జర్నలిస్టులకు కావాల్సిన అక్రిడేషన్ కార్డులు అందరికీ ఇవ్వరు. రాష్ట్రంలో గుర్తింపు తగిలిన ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియా వాళ్ళకి లక్షల లక్షల కోట్లలో ప్రభుత్వాలు సంక్షేమ ఫలాలుగా రిలీజ్ చేస్తున్నటువంటి పథకాలకు పబ్లిసిటీ కోసము డబ్బులు ఇస్తుంటారు. అలాగే చిన్న చిన్న ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి సపోర్టింగ్ చేయరు. ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వం ద్వారా నుంచి జర్నలిస్టులకు జీతభత్యాలు వచ్చే విధంగా ఉండవు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా యాజమాన్యం కూడా జీతాలు ఇవ్వదు. ఒక జిల్లా ఊరి బయట ఒక 5 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం సంక్షేమాల కోసం గురించి మాట్లాడేదానికి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ మీటింగ్ ఏర్పాటు చేస్తారు బహిరంగ ప్రదేశాలలో. ఈ బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన దానికి అక్రిడేషన్ కార్డు ద్వారా బస్సు ప్రయాణం చేస్తామంటే కూడా బస్సులు అక్కడికి సౌకర్యాలు ఉండవు. తన రోడ్డు రవాణా రూట్లలో వెళ్ళిపోతుంటాయి. అలాగే స్కూటర్ ద్వారా నుంచి ప్రయాణం చేసి వెళ్ళిపోవాలంటే ఒక స్కూటర్కి ఆ 5 కిలోమీటర్లు వచ్చి పోయినందుకు కూడా కనీసం అంటే 100 రూపాయలు పెట్రోల్ పట్టించుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. జర్నలిస్టుల కుటుంబములలో జీతాలు రాక వాళ్ళ కుటుంబ సభ్యులు కావాల్సినటి బయట కొనుక్కొని రమ్మని చెప్పడానికి కూడా డబ్బులు ఉండవు. ఎందుకంటే ఈరోజు కొందాం, రేపు కొందామని సర్దుబాటు చేసుకుంటూ వస్తుంటారు. కానీ ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో జర్నలిజం నడుస్తుందంటే భారతదేశంలో 4th ఎస్టేట్గా పిలిచే ఈ జర్నలిజం చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గమనించుకోవాల్సింది ఏంటంటే న్యాయ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఈ 3 కలిపి ప్రజలకు అభివృద్ధి పథకములను నడిపించాలి, దేశం బాగుపడాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు పబ్లిసిటీ ప్రచారంలో చేయడానికి మీడియా అనేదానికి ఒక విలువ, గౌరవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి పరిపాలన చేసే అధికారులే ఒక ప్రసంగంలో జర్నలిస్టులు, సోషల్ మీడియా జర్నలిస్టు మీ తాత ముత్తాతల నుంచి జర్నలిస్టులు అయినట్టు ముందు చీరలలో వచ్చి కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఒక సీఎం వచ్చాడని నమస్కారం పెడతాడా లేదా అన్న విధంగా ఆలోచన చేస్తున్నారనేది విషయము బహుశా అలాంటి వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా మంచి గుణపాఠం చెప్పారు. దానికి మేము తప్పులు పట్టడం లేదు. కానీ జర్నలిస్టుల వ్యవస్థ ఎంత దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది, ఎంత కష్టాలలోకి వెళ్ళిపోతున్నారు అనే విధంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గమనించి వాళ్ళకు కావాల్సిన ఏవైతే ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ఇవ్వాల్సినటి అక్రిడేషన్స్ కానీ, లేదా ఇండ్ల సమస్యల విషయముల గురించి కానీ వాళ్ళకు ఒక గౌరవప్రదంగా ఏర్పాటు చేయాలని కోరుచున్నాం. అలాగే పోలీసు వ్యవస్థ
వా స్కూటర్లకి, కార్లకు పోలీస్ ప్రెస్ అని రాసుకొని వెళ్ళిపోతున్నానంటున్నారు. ప్రెస్ వాళ్ళై ప్రభుత్వ వాహనాలు కూడా కలిపి చెక్ చేసే అధికారం పోలీసు వారికి ఇచ్చారు. వాళ్లకు సరైన పత్రాలు లేవని, వాహనాలలో ఫిట్నెస్ లేవని, చిన్నపిల్లలు వాహనాలు నడుపుతున్నారని ఫైన్లు వేసిన రోజులు ఉన్నాయి. కానీ ఒక పోలీసు అధికారులు పోలీసు వాహనాలకు ఎలాంటి ధృవపత్రాలు ఉన్నాయి, ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగాయి, దాంట్లోకి పొల్యూషన్ సర్టిఫికెట్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉన్నాయని పోలీసు వాహనాలకు పోలీసు అధికారులకు చలాన వేసిన రోజులు ఎక్కడన్నా మన 2 రాష్ట్రాలలో చేశారా? పోలీసు వ్యవస్థకు ఇలాంటి గైడ్లైన్స్ మీరు ఇవ్వండి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగులలో అక్రిడేషన్ కార్డులు ఉంటేనే లోపలికి రానిస్తారు తప్ప లేకపోతే రానివ్వరు. అలాంటి అక్రిడేషన్స్ ఉన్నవారులే ఇలా తప్పు పడుతున్నారంటే వాళ్ళు చేసే తప్పుకు ఒక జర్నలిస్టులుగా తల ఉంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నలుగురికి మనమే చెప్పే విధంగా ఉన్నాం, కానీ మనమే అనిపించుకోవాల్సిన రోజులు ఉన్నాయి. దయచేసి జర్నలిస్టులకు కూడా మంచి సత్ప్రవర్తనతో ఒక అధికారుల ముందు నడుచుకోవాలని కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక V3 ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ ద్వారా నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమాలతో జర్నలిస్టుల కోసం కావాలని, వాళ్ళకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాను.